శ్రీ మహాగణాధిపతియే నమః శ్రీమాత్రే నమః. మన ఛానల్లోకి స్వాగతం. రాబోయే 48 గంటలలో తులారాశి వాళ్లకు భారీ ప్రమాదం పొంచి ఉంది. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ సంఘటన జరగబోతూ ఉంది. ఇప్పుడే జాగ్రత్త పడండి. ఈ ప్రమాదం కారణంగా మీ ప్రాణాలకి అపాయం కలిగే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే 48 గంటలలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా తులారాశి వాళ్లకు రాబోయే 48 గంటలలో ఎలాంటి ప్రమాదం గురి కాబోతూ ఉన్నారు, అలాగే ఈ ప్రమాదం ఎలా తప్పించుకోవాలి, దీనికోసం చేసుకోవాల్సిన దేవతారాధనతో పాటు పాటించాల్సిన పరిహారం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక తులారాశి 12 రాశులలో సప్తమ రాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వాళ్ళ గురించి వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయని చూసినట్లయితే వీళ్ళు బంధాలకు అదేవిధంగా అనుబంధాలకు ప్రాధాన్యత అనేది అధికంగా ఇస్తారు. వీరు ఎవరి నుంచి అయినా సరే సహాయాన్ని పొందితే గనుక వారిని వీళ్ళ జీవితకాలం పాటు గుర్తుపెట్టుకుంటారు. ఇక అదేవిధంగా వీళ్ళ జీవితంలోకి కొత్త వ్యక్తులు ఎంతమంది వచ్చినా కానీ ఇదివరకు వీళ్లకు పరిచయం ఉన్నటువంటి పాత బంధాలను, పాత స్నేహితులను మాత్రం ఎప్పటికీ విడిచిపెట్టరు. తులారాశి వ్యక్తులు క్రమశిక్షణతో వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే వీరికి ఆవేశం అనేది అధికంగా ఉంటుంది. ఇక ఇతరులు సులభంగా తగాదాలు, గొడవలకు రెచ్చగొడితే గనుక మరియు కొన్ని సందర్భాలలో ఈ రాశి వాళ్ళను ఇతరులు వారి అవకాశాల కోసం ఉపయోగించుకుంటారు. ఇక ఈ తులారాశి వ్యక్తులు ప్రస్తుతం గ్రహస్థితులను చూసుకున్నట్లయితే గనుక వీరికి ఈ సమయంలో మంచి ఫలితాలే గ్రహానుకూలంగా ఉండబోతూ ఉన్నాయి. ముఖ్యంగా వీరి జీవితంలో విద్య, వృత్తి, వైద్య, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, వివాహం, ఆరోగ్యం ఇటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాము. ఈ తులారాశి వ్యక్తులకు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా చూసినట్లయితే కనుక ఈ సమయంలో వీళ్ళైతే మిశ్రమమైన ఫలితాలని పొందబోతున్నారు. వ్యాపార పరంగా అనుకున్న విధంగా లాభాలు వస్తాయి. అలాగే వ్యాపారంలో ఉండే సమస్యలను పరిష్కరించుకుంటారు. ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులకు వ్యాపార భాగస్వామి ఎంపిక చేసుకునే ముందు తగినన్ని జాగ్రత్తలు మీరైతే తీసుకోవాలి. ఎందుకంటే మీ వ్యాపార భాగస్వామితో కొన్ని గొడవలు ఫ్యూచర్లో తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుండే మీరు అగ్రిమెంట్స్ అనేవి కరెక్ట్గా రాసుకున్న తర్వాతనే వ్యాపారం భాగస్వామి పరంగా మొదలుపెట్టండి. లేదంటే ఆపేయడమే మంచిది. సోలోగానే సొంతంగానే మీరు వ్యాపారం చేసుకోవడం మీకే మంచిది. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్లకు మరియు ఇతర రంగాలలో వ్యాపారం చేస్తూ ఉన్న వాళ్లకు మిశ్రమ ఫలితాలనేవి ఉండబోతున్నాయి. ముఖ్యంగా తులారాశి వ్యక్తులకు ఆదాయపరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. కానీ వ్యాపారపరంగా చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వ్యాపారంలో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ముందుగానే పసిగట్టి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ తులారాశి వ్యక్తులకు నూతన ఉద్యోగాలను అన్వేషించే వాళ్లకు ఈ సమయంలో అనుకూలంగా ఉంది. ఇక విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్లకు మీ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఇక అదేవిధంగా తులారాశి జాతకులకు, విద్యార్థులకు ఈ సమయంలో కొత్త సవాళ్లతో కూడుకుని ఉంటుంది. ఇక అలాగే వీరికి చదువుల పట్ల ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. చదువులలో వీళ్ళు ఎప్పుడు కూడా ముందు ఉండేందుకు ప్రయత్నం చేస్తారు. పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతున్న వాళ్లకు ఇప్పుడు చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా మీ ఎగ్జామ్స్లో ర్యాంకులతో పాస్ అవుతారు. ఇక పోటీ పరీక్షలలో విజయాన్ని పొందుతారు. ఇక దీంతో పాటుగా ఈ తులారాశి వ్యక్తులకు కుటుంబ పరంగా అనుకూల శుభ ఫలితాలే పొందుతారు. వీరికి ప్రతి అంశంలో కూడా కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు అనేవి పూర్తి స్థాయిలో లభిస్తాయి. ముఖ్యంగా సోదర వర్గం నుండి వీరికి సహాయం అందుతుంది. బంధువులు, మిత్రుల నుండి శుభకార్యాల ఆహ్వానాన్ని వీళ్ళైతే పొందుతారు. అంతేకాకుండా ఈ సమయంలో బంధువులతో కలిసి మీరైతే విందు వినోదాలలో పాల్గొనే అవకాశం కనిపిస్తోంది. వివాహపరంగా కూడా ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఎప్పటి నుండో వివాహం కోసం ప్రయత్నాలు చేస్తూ నిరాశకు గురైనటువంటి తులారాశి వాళ్లకు ఇప్పుడైతే చక్కటి సంబంధం కుదరబోతూ ఉంది. ఇక దీంతో పాటుగా దాంపత్య జీవితం కూడా అన్యోన్యంగా ఉండబోతోంది. వీళ్లకు జీవిత భాగస్వామితో కలిసి చేయాలనుకున్నటువంటి వ్యాపారం, ఆలోచన అనేది అస్సలు మంచిది కాదు. అయితే ఇప్పుడు మీరు మీ ఆలోచనని
కొన్ని రోజుల పాటు హోల్డ్ పెట్టండి. లేదంటే తర్వాత మీరు వ్యాపారంలో గొడవలు పడే అవకాశం ఉంటుంది. మీరు మీ ఇంటికి సంబంధించినటువంటి ఎటువంటి ప్రాబ్లమ్‌ని కూడా క్రియేట్ చేసుకోవద్దు. కాబట్టి వ్యాపారం ప్రారంభించకపోవడమే మీకే మంచిది. ఇక అలాగే తులారాశి వ్యక్తులకు ఈ సమయంలో వ్యాపారపరంగా సహకారం అనేది కుటుంబ సభ్యుల నుండి పొందుతారు. ఇక రాజకీయ నాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు ఇప్పుడు సమయం అనేది అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా గానీ అవి తొలగిపోతాయి. వాటి నుండి ఎక్కువగా ఇబ్బంది అనేది పడాల్సిన అవసరం కనిపించటం లేదు. తులారాశి వ్యక్తులైతే ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా ఆర్థిక పరంగా ఈ సమయంలో అనుకూలంగానే ఉంటుంది. ధనం ఎంత ఉన్నప్పటికీ కూడా ఖర్చులు అనేవి అదే విధంగా ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో మీరు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తులారాశి జాతకులకు వీరి జీవితంలో రాబోయే 48 గంటలలో ఒక భయంకరమైనటువంటి ప్రమాదానికి గురి కాబోతూ ఉన్నారు. ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా కొత్తగా ప్రయాణం చేసేటటువంటి పరిస్థితులు కూడా రాబోతూ ఉన్నాయి. ప్రయాణం విషయంలోనైతే తులారాశి వ్యక్తులు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఎవరైతే రాత్రిపూట ప్రయాణాలు చేయాల్సిన పని పడుతుందో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకు అని అంటే ప్రయాణాల వలన వీళ్లకు ప్రమాదం జరిగే అవకాశం కనిపిస్తోంది. మరియు వీరికి అపరిచిత వ్యక్తుల వల్ల కూడా భయంకరమైనటువంటి ప్రమాదానికి గురి కావడం కనిపిస్తోంది. ప్రయాణాలు కానివ్వండి, ఉద్యోగం ద్వారా, వ్యాపారం ద్వారా, మీరు పనిచేసే సంస్థల ద్వారా ఏదో ఒక రకంగా అపరిచిత వ్యక్తుల పరిచయం అనేది ఈ సమయంలో వీళ్లకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీకు పరిచయం అయ్యేటటువంటి అపరిచిత వ్యక్తుల నుండి అయితే జాగ్రత్తగా ఉండాలి. వాళ్లకు మీకు సంబంధించినటువంటి ఏ అంశాన్ని కూడా చెప్పకూడదు. ఎందుకంటే వారి ద్వారానే మీకు తెలియకుండానే భయంకరమైన ప్రమాదంలోకి పడిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆన్లైన్లో పరిచయం అయ్యేటటువంటి వ్యక్తుల వల్ల కూడా మీకు ప్రమాదం అధికంగా ఉంటుంది. అది ధన నష్టానికి గురి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీతో ఎవరు పరిచయమైనా కానీ వాళ్ళతో దూరంగా ఉండటం మీకే మంచిది. తర్వాత మీ ఇష్టం. ముఖ్యంగా తులారాశి వ్యక్తులకు ప్రయాణాలలో పరిచయం అయ్యే అపరిచిత వ్యక్తుల వల్ల మీరు భయంకరమైన ప్రమాదానికి గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి తగిన జాగ్రత్తలు అనేవి మీరు ఈ సమయంలో ఈ విషయంలోనూ పాటించాలి. ఇక తులారాశి వ్యక్తులు ప్రతి శనివారం రోజున రావి చెట్టు దగ్గర 108 ప్రదక్షిణలు చేసి, అలాగే రావి చెంబుతో రావి చెట్టుకు నీళ్లను పోసి అక్కడే కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారం చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి. ఈ విధంగా పరిహారాలు చేసుకోవడం వలన వీళ్ళకు రాబోయేటటువంటి ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. చూశారు కదా, తులారాశి జీవితంలో ఏ విధమైన మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అనేది. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.